కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది అని జీరో ఇన్సిడెంట్ లక్ష్యంగా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో యూనియన్ బ్యాంక్ సిఎస్ఆర్ కింద అందజేసిన 42 లక్షల విలువ గల అత్యాధునిక వెంటిలేటర్, మానిటర్, ఇన్ఫ్యూజర్, స్ట్రెచర్ కలిగిన అంబులెన్స్ ను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. త్వరలో 150 పడకల సామర్థ్యం గల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని అమరావతిలో నిర్మించనున్నట్లు తెలిపారు. యూనియన్ బ్యాంక్ అందించిన అంబులెన్స్ కి మంత్రి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్ వి ఆంజనేయులు, యూనియన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ ఏ విశ్వేశ్వరరావు, ఈఎస్ఐ వైద్యులు, నర్సులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. హాస్పిటల్కి వాళ్ళ సిఎస్ఆర్ ఫండ్ కింద డొనేట్ చేయడం జరిగింది. వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మరి మీ అందరికీ తెలుసు, గతం 2 మాసాల కిందట ఈఎస్ఐ హాస్పిటల్లో కొద్దిగా నెగ్లిజెన్సీ అనేది ఉండటం, సడన్ విజిట్ ఇక్కడికి రావటం, మరి కొంతమందిని సస్పెండ్ చేయటం కూడా, అలాగే తర్వాత వెంటనే ఇక్కడ స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ ఫుల్ అటెన్షన్తో పనిచేయటం వల్ల ఈరోజు మేము సగౌరవంగా చెప్తా ఉన్నాం. 250 నుంచి 300 ఓపీలు డైలీ మరి చూస్తా ఉన్నారు. ఇది రాజమండ్రి ఈఎస్ఐ హాస్పిటల్ చరిత్రలో తొలిసారని మేము సగౌరవంగా తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే ఈ రోజున అంబులెన్స్ ఇచ్చారో అత్యాధునిక పరికరాలతో నిండి ఉంది. స్పెషలిస్ట్ని కూడా అక్కడ నియమించడం జరిగింది. దాంట్లో ఈ ఫస్ట్ ఎయిడ్ సర్వీస్కి, అదేవిధంగా ఇంకొక 2 అంబులెన్స్లు ఇటు వైజాగ్, ఇటు విజయవాడలో కూడా స్టేట్ బ్యాంక్ వారి సారథ్యంలో వాళ్ళు సిఎస్ఆర్ ఫండ్ కింద ఇవ్వటం జరిగింది.